కొరింథీకి రాగానే ఆ కొరింథీ పట్టణానికి, ఏథెన్స్ నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళాలంటే 2 సముద్రాల మధ్య ఒక ఆరిన పొడి నేల ఉంటుంది. 2 సముద్రాల మధ్య ఆరిన ఒకే దారి ఉంటుంది. ఒక చిన్న దీవి మాదిరిగా ఉంటుంది ఆ కొరింథీ ఆ ప్రదేశము. ఒకే దారి, ఒకే వే. ఆ దారి గుండా వెళ్ళాలి. అక్కడ అపొస్తలుడైన పౌలుకి సువార్త చాలా ఈజీ అనిపించింది ఆయనకి చెప్పేటప్పుడు. పాత నిబంధన గ్రంథాలను అవన్నీ వివరించడానికంటే కూడా చాలా సులువైన పద్ధతిలో ఆయన ఆ సువార్త ప్రకటించడం జరిగింది. అది ఎలా ప్రకటించాడో ఈ దినము మీతో నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను. ఆ మ్యాప్ పెట్టినాను. తెస్సలోనిక లైట్ అప్ చేయను. ఆయన ఏథెన్స్ నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. ఇది కొరింథీ. దీనికి రావడానికి మార్గము ఇదొక్కటే. ఆ ఒక్క మార్గము గుండా ఈ పక్క సముద్రం ఉంది, ఈ పక్క సముద్రం ఉంది. ఆయన రావాలి అనుకుంటే ఆయన ప్రయాణము చేస్తూ ఆయన ఇటు ఈ గుండా ఇట్లా లోపలికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఆయనకు ఒక అద్భుతం కనబడింది. ఏంటంటే ఈ పక్క సముద్రం ఉంది, ఈ పక్క సముద్రం ఉంది, మధ్యలో దారి ఉంది. ఈ దారి లేకపోతే ఇక్కడున్న వారు ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా, లేకుంటే ఇక్కడికైనా వచ్చిన వారు ఈ పక్క ఉన్నటువంటి స్థలంలో వ్యాపారం చేయాలన్నా సముద్ర మార్గము చుట్టూ తిరుక్కొని రావాలి. 200 కిలోమీటర్లు దీని చుట్టూ తిరుక్కు రావాలంటే గాలి సహకరించదు, దొంగలు భయం ఉంటుంది. ఆ సరుకులు ఆ ఓడలో నుంచి ఎత్తుకురావాలంటే చాలా ప్రయాస. అందుకని వారికి ఏమనిపించిందంటే ఈ మధ్యలో ఈ ఓడ ఇటు వచ్చి ఇక్కడ ఆగి 4.5 మైలు ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశం 4.5 మైలు. ఇక్కడ దింపుకొని ఇక్కడి నుంచి దింపుకొని ఇక్కడికి రావడానికి ఇక్కడ ఒక ఓడరేవు, ఇక్కడ ఒక ఓడరేవు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో కాలిబాటను ఏర్పాటు చేసుకున్నారు. చూపించినాను కాలిబాట ఒకటి. ఉన్నాను ఒక్క నిమిషం, అదే ఉంచు. ఇప్పుడు మనం ఉంటున్నది ఇదో ఈ మధ్యలో ఉన్నటువంటి స్టార్ కాడ ఇప్పుడు మనం ఉన్న మన చర్చి ఉంది ఇక్కడ. ఇది ఇక్కడ ఈ పట్టణం అంటే నెల్లూరు జిల్లా గూడూరు, అది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న ప్రాంతము ఎక్కడంటే ఇది యెరూషలేము. ఈ ప్రాంతంలో నేను విషయం చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంటే మనకు చాలా సమీపంగా ఉన్నటువంటి ప్రాంతమే, మన భూభాగమే, మనము వెళ్ళడానికి అనుకూలమే, మనకు తెలిసినటువంటి ప్రదేశమే. తర్వాత చెప్పినాను. ఇదో ఈ భాగం ఇక్కడ ఈ లైట్ ఏదో కనిపిస్తుందో ఈ భాగములో ఇప్పుడు ఆయన పౌలు గారు ఇక్కడి నుంచి ఏథెన్స్ నుంచి ఆయన కొరింథీ పట్టణానికి వస్తున్నాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇంకోటి చూపించాను. అదే ఈ మధ్యలో ఒక కాలువ దువ్వారు. అంటే ఒక బండ్ల బాట వేశారు. ముందు ఫోటో పెట్టు. ఇది బాట వేశారు ఇక్కడ. ఈ బాట గుండా వాళ్ళు, రాళ్ళు బాట గుండా వాళ్ళు వ్యాపారాన్ని సాగించేవారు. ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నప్పుడు ఈ వ్యాపారాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణము ధనికమైన పట్టణముగా మారింది. ఆ పట్టణము ఇప్పుడు మెడ్రాసు, వైజాగ్, బాంబే, కలకత్తా ఇవి ఎలా ఉంటాయో అలాగా అన్ని విషయాల్లో అవి ధనము సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ కూలీలు ఇవ్వడం కానీ, ఆ సరుకులు మోయడం కానీ, ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళడం కానీ, ఈ సమయాల్లో ఏమవుతుందంటే అక్కడ ధనము మార్పిడి అవుతుంది. లేకుంటే వాళ్ళు ఏదన్నా
ఆర్థికంగా వాళ్ళు బలమైన ఉంటారు. ఆ కొరింథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ఈ పక్క నుంచి ఆ పక్కకి సులభంగా వెళ్ళడానికి మాకు మార్గం ఉంది కదా, మీరు బల్లబాట వేసుకున్నారు కదా, ఆ బల్లబాట ద్వారా ఇప్పుడు మీరు 200 కిలోమీటర్లు చుట్టూ ప్రయాణాన్ని మీకు ఇప్పుడు లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ దింపుకొని ఇక్కడి నుంచి 4.5 కిలోమీటర్ల దారి మాత్రం ఉండేటువంటి దీన్ని మీరు సరుకులు ఇక్కడ మార్చుకొని ఆ ప్రక్క ప్రదేశానికి ఎలా అయితే వెళ్తున్నారో, అంటే 200 కిలోమీటర్ల చుట్టూ తిరుక్కొని వెళ్ళకుండా మీరు కేవలం 4.5 కిలోమీటర్లు మాత్రమే మీరు ఆ బండ్ల బాటలో లేకుంటే మనుషుల చేత మోపించుకొని, మరి మీరు ఎలాగైతే వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారో, మీ పట్టణాన్ని ఎలాగైతే అభివృద్ధి పరుచుకున్నారో, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మరి మనకు సమీపంగా వచ్చాడు. హల్లెలూయా. దేనికి వచ్చాడంటే ఆయన మనకు సమీపంగా వచ్చాడు. ఆయన రక్షణ మనకు సమీపంగా ఉంది. దాన్ని ఏమంటారంటే ఇస్తుమస్ అంటారు. దాన్ని ఆ మధ్యలో ఉన్నటువంటి మార్గాన్ని ఇస్తుమస్ అంటారు. ఆ మార్గం చిన్న మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంకో ఫోటో పెట్టాను. ఇంకోటి ఈ మార్గాన్ని వాళ్ళు తవ్వుకున్నారు. తర్వాత ఇది క్రీస్తు శకం 1800 చిల్లరలో ఇలాగా వీళ్ళు ఆ సముద్రం నుంచి ఈ సముద్రానికి వాళ్ళు 4.5 కిలోమీటర్లు ఏం చేశారంటే వాళ్ళు మొత్తం రోడ్డు కాకుండా తవ్వుకున్నారు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే, ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే. దాని పేరు ఏమంటారంటే ఇస్తుమస్ అంటారు దాన్ని. అంటే 2 జలపాతముల మధ్య పొడి నేలను ఇస్తుమస్ అంటారు. ఇలాగే అమెరికాలో కూడా మరి ఇలాంటి ప్రదేశమే ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే అపోస్తలుడైన పౌలు ఆ 2వ వచనంలో 18వ అధ్యాయము 2వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చరిత్రకు సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి, చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. క్లౌదియా చక్రవర్తి పరిపాలనలో మరి యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. దీనికి ఆధారం ఎందుకు వచ్చిన ఇక్కడ రాయబడిందంటే చరిత్రకు ఆధారాలు. అపోస్తలుడైన పౌలు ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళాడంటే మరి క్లౌదియా చక్రవర్తి పరిపాలనలో ఆయన ఆర్డర్ చేసినటువంటి ఆ దినాల్లో ఆయన అక్కడ ఉన్నాడు అని. అంటే ఇంచుమించు క్రీస్తు శకం 57వ సంవత్సరంలో ఇది ఆయన అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఆయన చేశాడు అనడానికి రుజువులు అన్నమాట ఇవన్నీ. అసలు 3వ వచనం జ్ఞాపకం చేసుకుంటే వారు వృత్తికి డేరాలు గుట్టేవారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లా వృత్తికి డేరాలు గుట్టేవారు. డేరాలు ఎందుకు అక్కడ కుట్టారు? ఇప్పుడు గూడూరు వచ్చారనుకో, గూడూరులో దేనికి ప్రసిద్ధి అంటే మైకాకు ప్రసిద్ధి ఫస్ట్, తర్వాత ఇప్పుడు నిమ్మకాయలకి ప్రసిద్ధి. అంటే ఒక్కొక్క దానికి మరి గత 10 సంవత్సరాల జ్ఞాపకంలో రొయ్యలకు మంచి ప్రసిద్ధిగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మన కోస్టల్ ఏరియా కాబట్టి. అలా మనం ఆది నుంచి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మనకు అబ్రహం మైకాకు ప్రసిద్ధి చెందింది మన యొక్క ప్రాంతం, ప్రపంచంలో కంటే ఇక్కడే ఉంటుంది. అలాగే అక్కడ ఏమి అక్కడ ప్రసిద్ధి అంటే అక్కడ గేమ్స్ జరుగుతాయి, ఇస్తుమస్ అనేటువంటి గేమ్స్ జరుగుతాయి. ఈ నెట్లో కూడా చూడండి, మీకు కొన్ని గేమ్స్ ఇస్తుమస్ గేమ్స్ అని మీకు ఉంటాయి. ముఖ్యంగా పరుగు పందెం. ఆ ప్రాంతంలో ఏం జరుగుతాయంటే పరుగు పందాలు జరుగుతాయి, అలాగే మల్ల యుద్ధాలు జరుగుతాయి. ఈ 2 ఆ కొరింథీ పట్టణానికి రాస్తూ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా క్షుణ్ణంగా అక్కడ దాని గురించి వివరిస్తారు. ఆ పట్టణాల్లో ఏం జరుగుతాయంటే విలాసవంతమైనటువంటి పట్టణం కొరింథీ పట్టణం. ఆ వర్క్ ఇస్తుమస్ దగ్గర ఆ కాలువ, ఈ సముద్రం నుంచి ఆ సముద్రానికి వాళ్ళు రైలు ఇంజిన్ ద్వారా మట్టి తీశారు, రైలు ద్వారా మొత్తం అదంతా 4.5 కిలోమీటర్లు పెద్ద కాలువ చేశారు. అంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. అది ఎందుకు అని అంటే దేవునికి వెళ్ళారా, ఈరోజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. మనము పాపులమైనటువంటి మనము దేవుని సన్నిధికి చేరడానికి అసాధ్యం. చాలా ప్రయత్నాలు చేయాలి, మతాలు మారాలి, ఏదో చేయాలి. కానీ
అంత జ్ఞానం అంత భారము మనిషి మీద ఉండకూడదని యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి? మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన రక్షణ మనకు చాలా సమీపంగా తెచ్చాడు. అది అర్థం కావడానికి 200 ప్రయాణం ఎక్కడ, 4.5 మైళ్ళు దూరము ఎక్కడ, 200 కిలోమీటర్లు ప్రయాణించాలంటే చాలా ప్రయాస, మళ్ళీ అన్ని విషయాల్లో భయపడాలి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 4.5 కిలోమీటర్లు వాళ్ళు మధ్యలో తవ్వుకుని దానివల్ల ఏమైపడిందంటే వాళ్ళకి ఈ సముద్రం నుంచి ఆ సముద్రానికి చాలా ఈజీ ప్రయాణం అయ్యింది. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకానికి కూడా చాలా సమీపంగా మనము చేరుకుంటామని అర్థం. హల్లెలూయా. ఆయన అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు పరలోకానికి వెళ్ళాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. మీ పాపాల కోసము, మీ యొక్క జన్మ పాపము, కర్మ పాపం కోసము చాలా ప్రయాసపడాలి. కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు సొంత రక్షకుగా నువ్వు అంగీకరిస్తే, యేసుక్రీస్తు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటే చాలా దగ్గర సంబంధాన్ని, అంటే చాలా దగ్గరగా నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని చేర్చుకుంటావు. నువ్వు చేరుకోవడానికి చాలా దగ్గర సంబంధం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించడమే మనం పరలోకం వెళ్ళాలంటే. లేకుంటే ఈ లోకంలో చాలా చుట్టూ తిరిగి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న దానివల్ల రక్షణ చాలా సులభమైంది. ఈ సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానయ్యా. ఒక వ్యక్తి జీవితంలో ఇంత భారమైనటువంటి పాప క్షమాపణను మనం చేయాలంటే ప్రతి సంవత్సరము బలి అర్పించాలా? ప్రతిసారి మన కోసం మనము దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. మనం సంపాదించింది దేవునికి అర్పించాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని. కానీ యేసు అనే నామాన్ని మీరు అంగీకరిస్తే ఈ ఇస్తుమస్తున్నటువంటి మార్గాన్ని ఎలాగైతే 4.5 కిలోమీటర్లతో మీరు ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిపోతున్నారో, అలాగే నరకం నుంచి పరలోకానికి మీరు వెళ్ళిపోవడానికి చాలా ఉన్నతమైన మార్గం. అందుకనే ఈ శుభవార్తను ప్రకటించడానికి నేను వచ్చాను. అక్కడ ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు ఆ ఇస్తుమస్ ద్వారా దేవుని సువార్తను ప్రకటించారు. ఇస్తుమస్ మార్గంలో మనం దేవునికి వెళ్ళారా, వాళ్ళు డేరాలు కొడతారు. ఒలింపిక్ వచ్చే వాళ్ళంతా అక్కడ ఉండడానికి, అక్కడ పరిగెత్తే పందాలకి అనేక దేశాల నుంచి అక్కడికి వచ్చి వాళ్ళు పరిగెత్తే పందాలకు లేకుంటే కుస్తీ పోట్లకు వచ్చిన వారికి ఒక డేరా వేసి ఆ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఉండిస్తుంది. దాన్ని కుట్టడం కోసమే వాళ్ళు చాలా ప్రయాసపడుతుంటారు. ఆ ప్రయాసపడే వాళ్ళు అకుల, ప్రిస్కిల్లా, అలాగే పౌలు గారు డేరాలు కుడుతూ ఉంటారు. దేవునికి బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి మేళను వాళ్ళు ప్రకటించడం చాలా ఈజీ అయింది. వాళ్ళు చాలా ఈజీగా దేవుని సువార్తను ప్రకటించడానికి అది వాళ్ళ ప్రయాణము, మొట్టమొదటి ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇది, ఈ పక్క నుంచి ఆ పక్కకి వాళ్ళు గుర్రాల ద్వారా, బండ్ల ద్వారా తీసుకొచ్చి ఆడకి అందిస్తే అక్కడి నుంచి బోట్ల ద్వారా వాళ్ళు ఆ సముద్రంలోకి వెళ్ళేవారు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు నేరుగా ఈ పక్క నుంచి ఆ పక్కకి ఒక కాలువ, 4.5 మైలు పొడవు ఉండేటువంటి కాలువ వాళ్ళు తవ్వుకున్న వల్ల చాలా ప్రయాణము వాళ్ళకి చాలా. ఈ పక్క సముద్రపు ఓడరేవు, ఆ పక్క క్షేమకరమైనటువంటి ఓడరేవు ఆ పక్క ఉంటుంది. అక్కడికి వలలు వచ్చినా, అదే అలలు వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు ఆ పక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడాను. ఇది 1937వ సంవత్సరంలో తీసిందనమాట. అది వాళ్ళు ఎంతగా మార్గాన్ని సరళం చేసుకున్నారో, ఎంత దగ్గరగా వాళ్ళకు వర్తకం వ్యాపారాన్ని ఎంతగా దగ్గరగా చేసుకున్నారో, మనుషులకి రక్షణ కూడా ఇప్పుడు చాలా సమీపంగా వచ్చింది. హల్లెలూయా. చప్పట్లు దేవుని మహింపరచుకుందాం. రక్షణ ఇప్పుడు చాలా సమీపంగా వచ్చింది మనకు. మనం ఈరోజు దేవుణ్ణి ఎరిగి పరలోకానికి మనము పాత్రులమా అంటే ధర్మశాస్త్రం ఒప్పుకోవడం లేదు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి. అలాగే యూదులు ఆచరిస్తున్నటువంటి ధర్మశాస్త్రం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అది ఏ గ్రంథాలైనా కానీ మనల్ని అసలు మనుషులుగా కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. కానీ ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారంటే మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు మనల్ని రక్షకుడిగా,
అంటే ఆయన మన కోసం దిగి వచ్చాడు, మన పాపముల కోసము, మన యొక్క దోషముల కోసం ఆయన సిలువలో తన ప్రాణాలను పెట్టి మనకు రక్షణను చాలా దగ్గరగా ఆయన తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు రక్షణ అంటే దేవునికి బిడ్డలారా ప్రయాసపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం నీవు హృదయాన్ని దేవునికి అర్పించి యేసయ్య నేను పాపం చేశాను, నా పాపములు క్షమించమంటే చాలా ఈజీగా మనం దేవుని రాజ్యాన్ని చేరుకోవచ్చు. సమీపంగా ఉన్నటువంటి ఆయన్ని మనం ఎరగడమే నిత్య జీవాన్ని మనము తెలుసుకోవడం అని దేవుని పేరు మనం చేస్తున్నాం. అక్కడ ఉంటున్నటువంటి ఇంకో మాట ఏంటంటే అది గొప్ప వ్యాపార స్థలం. అది ఏంది? గొప్ప వ్యాపార స్థలం అది. అంతేకాదు మరి అక్కడ ఉన్నటువంటి 2 ప్రాంతాలు నౌకాశ్రయాలు 2 ఉన్నాయి. అక్కడ 4.5 కిలోమీటర్లు అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంది. అంతేకాదు అక్కడ ఇస్తుమస్ అనేటువంటి పరుగు పందాలు అలాగే మల్ల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మల్ల యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళకి బహుమానం ఏంటో తెలుసా? ఒలీవ చెట్టు కొమ్మలతో ఉందా లేదు, ఒలీవ చెట్టు కొమ్మలతో ఒక కిరీటం మదిగల్లి అలా పెడతారు. అది ఈరోజు ఉదయం పెట్టారనుకో సాయంకాలానికి వాడిపోద్ది. ఉదయం పెడితే సాయంకాలానికి వాడిపోద్ది. ఆ వాడిపోయేటువంటి కిరీటం కోసము వీళ్ళు ఎంత ప్రయాసపడతారు తెలుసా? ఈరోజు అది గెలిచినటువంటి వారికి ఆ పరుగు పందెంలో కానీ లేకుంటే మల్ల యుద్ధంలో గెలిచిన వారికి ఆ ఒలీవ ఆకులతో కొమ్మలతో చేసినటువంటి చిన్న కిరీటం చేసి వాళ్ళ తల మీద పెడతారు. వాళ్ళు ఎంతగా ఉప్పొంగిపోతారో, వాళ్ళు ఎంతగా వారు యుద్ధానికి అదే వాళ్ళ గేమ్లో వాళ్ళు ఆ బహుమానం పొందుకోవడానికి దాని ఫలితం ఎంతో తెలుసా? అది సాయంకాలానికి వాడబడిపోద్ది. కానీ దీనికే ఇంత కష్టపడుతున్నారే మీరు. దేవుడిచ్చు ఆ గొప్ప బహుమానం ఏంటో తెలుసా? వాడబారని కిరీటం మీకు ఇస్తాడు. హల్లెలూయా. విశ్వాస జీవితంలో మీరుంటే వాడబారని కిరీటమును దేవుడు మీకు ఇస్తాడు. ఒక వ్యక్తి జీవితము పరుగు పందానికి తన బ్రతుకంతా కష్టపడతారు. నిద్రలేసి పరిగెత్తాడు, దానికోసము గుడ్లు తింటాడు, దానికోసము డైటింగ్ ఉంటాడు, దానికోసము ఎక్సర్సైజ్ చేస్తాడు, దానికోసమే తన ఆలోచన ఎట్లా ఉంటుందంటే అంత దానికోసమే. కానీ తీరా గెలిస్తే ఏంటి బహుమానం అంటే ఒలీవ ఆకులతో చేసినటువంటి ఒక కిరీటము. అది ఎంతకాలం ఉంటుంది పచ్చగా అంటే అది ఒక దినము కంటే ఎక్కువగా పచ్చగా ఉండదు. దీనికే ఇంత ప్రయాసపడుతున్నారే. కానీ దేవుడు మనకిచ్చేటువంటి ఆ వాడబారని కిరీటాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఇంకెంత ప్రయాసపడాలి. హల్లెలూయా. మనం ఇంకెంత ప్రయాసపడాలి అని అక్కడ ఆ కొరింథీలో సంఘాన్ని కట్టాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఆ కొరింథీ సంఘంలో కేవలము ఆ మాట చూపిస్తూ వాటిని అక్కడ వాళ్ళకి పరిచయం చేస్తూ మీరు దేనికోసం అయితే ప్రయాసపడుతున్నారో అది వాడిపోద్దయ్యా, కానీ నిత్య జీవముగా దేవుడిని నిన్ను నమ్ముకుంటే విశ్వాసం చూపిస్తే వాడబారని కిరీటాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఆయన ఏంటంటే ఆయన భారము అనేక మంది రక్షించబడాలి. ఆ ప్రాంతంలో ఏముందంటే అక్కడ ఒక దేవత, ప్రేమ దేవత ఉంది. అక్కడ ఆ ప్రేమ దేవతకి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ గుళ్ళో 1000 మంది ఉంటారు. దేనికంటే వాళ్ళు ఆ పట్టణానికి వచ్చేవారు ఆ ప్రేమ దేవత దగ్గర ఉన్నటువంటి వారు వేశ్యావృత్తితో 1000 మంది ఉంటారు. అక్కడ అక్కడున్నవారు ఆ పట్టణములో ఆ ధనము లేకుంటే అవన్నీ ఆ సంపద ఆ సుఖ సౌఖ్యము కోసము వాళ్ళు ఆ గుళ్ళో ఆ ప్రేమ దేవతకు 1000 మందిని వాళ్ళు ఇచ్చేస్తుంటారు. మీకు తెలుసో తెలియదో మా చిన్నతనంలో చూస్తే కొంతమంది చూస్తాం ఈమె దేవుడికి వదిలిపెట్టామంటారు. నేను చాలాసార్లు విన్నా ఈమెని దేవుడికి వదిలిపెట్టామంటారు. అంటే ఆమెను ఏం చేశారంటే వాళ్ళు వేశ్యావృత్తిలోకి దింపినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప్రదేశము
సుఖభోగాలతో ఉన్నటువంటి ప్రదేశం అంటే అనుకుంటున్నారు అది శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైన సుఖము కోసమే. అక్కడి నుంచి యేసుక్రీస్తు వారిని గురించి, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ చెప్పిన తర్వాత వాళ్ళ చాలా వరకు వాళ్ళు మారు మనసు పొందారు. సపరకు దేవుని మహింపరచుకుంటారు. వాళ్ళు మంచి మార్గానికి వచ్చారు దేవునికి బిడ్డరా. వాళ్ళు డేరాలు కుట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూశారు. అక్కడ ఉన్న ఎలా అంటే లగ్జరీ, అంటే తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం ఎంతైనా ధనాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఆ గుళ్ళో మరి 1000 మంది దాకా మళ్ళీ అక్కడ వేశ్యా వృత్తిని చేపట్టుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి అక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు వ్యాపారం చేయడానికి, వ్యాపార కేంద్రము కదా, ఈ పక్క ఒక ఓడరేవు, ఆ పక్క ఒక ఓడరేవు, వ్యాపారం కేంద్రం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఓడలు మరి పడవలు వస్తూ ఉంటాయి, దాంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు, మోసేవాళ్ళు ఉంటారు, ఎడ్ల బండితో తవ్వేవాళ్ళు ఉంటారు, అలాగే బండ్లతో లాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అది ఆ పట్టణము చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ దాని లోపల ఏముందంటే అక్కడ మానవుని యొక్క కోరికలు తప్ప దైవానికి సంబంధించినటువంటి ఆ నీతి మార్గము అక్కడ లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఆడికి వచ్చినప్పుడు ఇది కాదయ్యా, బ్రతుకు ఇది కాదు, జీవితం ఇది కాదు అని దేవుని యొక్క రక్షణ సువార్తను వాళ్ళకి చెప్పిన తర్వాత అక్కడ ఒక చిన్న సంఘాన్ని ఆయన స్థాపించాడు. చప్పలకు దేవుని మహింపరచు. క్రీస్తు కోసము తీర్మానం చేసుకున్న వాళ్ళని కొంతమందిని అక్కడ సంపాదించారు దేవునికి బిడ్డలారా. యేసుక్రీస్తు నామములో నీ పాపాన్ని ఒప్పుకో, ఆయన నీకు నీతి కిరీటాన్ని ఇస్తారు. ఆ కిరీటము యొక్క విలువేంటో తెలుసా? నువ్వు దేవుని రాజ్యంలో యుగ యుగములు ఉంటావు. హల్లెలూయా. యుగ యుగములు ఆయనతో ఉంటావు. అశాశ్వతమైనటువంటి సుఖాల కంటే శాశ్వతమైనటువంటి సుఖం ఏంటంటే దేవునితో యుగ యుగములు ఉండడమే. దానికోసం ఆయన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, మనలాంటి వారి కోసమే. పాపం ఎక్కడ విస్తరించబడిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించబడిందని వాక్యం సెలవిస్తుంది దేవునికి బిడ్డలారా. పాపముతో ఉన్నటువంటి ఆ కొరింథీ పట్టణంలో ఇప్పుడు క్రీస్తు ప్రేమ అక్కడికి మరి పౌలు రూపంలో వచ్చినప్పుడు క్రీస్తుని, అయ్యా ఇది జీవితం కాదు, ఇది బ్రతుకు కాదు, ఇదో ఇలా ఉంది దేవుని మార్గము, నిజ దేవుని నేను చూశాను, ఆయన్ని నేను కన్నులారా నేను చూశాను, ఆ వెలుగును చూసి ఇప్పటివరకు కూడా నాకు కన్నులు సరిగ్గా తేటగా కనబడవు, నేను ఆ స్వరం విన్నాను అని ఆ కొరింథీ పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించాడు దేవునికి బిడ్డలారా. కానీ ఆ సంఘములో మరి ఎలా ఉన్నది అంటే దేవునికి బిడ్డలారా, మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆడ చర్చిలో అల్లర్లు ఎక్కువైపోయినాయి. చర్చిలో ఏమైపోయినాయి? అల్లర్లు ఎక్కువైపోయినాయి. ఈ సంపద గల పట్టణం కదా ఇది. ఇప్పుడు సంపద గల పట్టణమే, కానీ విశ్వసించిన వాళ్ళు కొంతమంది అటు ఇటుగా ఉన్నారు. అందుకని ఆ మొదటి పత్రికల్లో అల్లరితో ఉన్నటువంటి వారిని గురించి అక్కడ పౌలు గారు వారికి ఉత్తరం రాస్తున్నారు. మీరు ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే మీరు ఎక్కువ ప్రయాసిస్తున్నారేమో, దేవుని రాజ్యపు వారసత్వానికి వీళ్ళు పిలువబడ్డారు అని అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను ఆయన వివరించి దేవుని మార్గాన్ని గురించి కొన్ని గద్దింపును అక్కడ చూపించాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకి ఎందుకనో కొరింథీ పట్టణం తను ఏ ఉద్దేశంతో అయితే విశ్వాసం స్థిరపరిచాడో ఆ ఉద్దేశంలో లేరని బాధ కలిగింది. 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు దేవుని యొక్క మర్మము ఏదో చాతుర్యంతో కాదు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఆయన మన కోసం ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన క్రీస్తు యొక్క శ్రమ. ఈరోజు మనం ఆ దినాల్లో లెంట్ సీజన్లోకి వచ్చాం కదా. హల్లెలూయా. లెంట్ దినాల్లో ఉన్నాం.
ఈరోజు మొదటి శుక్రవారం. ఈరోజు క్రీస్తు యొక్క మరణ త్యాగము ఎంత మనకు విలువనిచ్చిందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లోకంలో నువ్వు ఎంత శ్రమించినా, ఎంత ఇబ్బంది పడినా కానీ అది నిష్ప్రయోజనము కానీ దేవుని యొక్క బిడ్డలారా. కానీ శాశ్వతమైనది ఏంటంటే దేవుని రాజ్యాన్ని చేరుకోవడమే, మన పాపాన్ని ఆయనలో అంగీకరించడమే. అయ్యా, నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు. ఆ ఇష్టమస్ అనేటువంటి మార్గము అక్కడున్న వారికి అందరికీ ఇదో మీరు ఈ ఓడరేవు నుంచి ఆ ఓడరేవుకి ఎంత సులభంగా వచ్చేసారో. 4 మైళ్ళు నడిస్తే చాలు, మీరు ఆ పక్కకి వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలు, మీరు ఎంత పాపములో ఉన్నా, ఎంత శాపములో ఉన్నా ఆయన్ని ఎందుకు అంగీకరించాలంటే చాలా, నేనే మార్గమును సత్యమును జీవమును. అది చాలా దగ్గర మార్గం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యమును చేరుకోవాలంటే చాలా దగ్గర మార్గం ఏంటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడం. అంతే, ఇంకా ఏమి చేయబడలేదు. నీ ప్రయాసపడబడలేదు. కేవలం నీ విశ్వాసం ఉంచు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు, క్రీస్తు యొక్క సిలువ శ్రమకు లోబడు. ఆయన పునరుద్ధానములో ఆయన రక్తము ద్వారా నీకు పాపము నుంచి క్షమాపణ దొరుకుతుంది. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, ఆ మాట చెప్పడానికి అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అనేక దగ్గరలో కూడా మరి తిమోతికి చెప్తాడు. తిమోతి, తన పరుగు పందాన్ని ముగించిన అనుభవాన్ని ఆయన కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 'అక్కడ పరుగు పందెం నుంచి కొన్ని పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందవలనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. హల్లెలూయా. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. చాలామంది ఉన్నారు, కానీ ఈ సంఘంలో విభేదం వచ్చినప్పుడు ఇది పందెపు రంగం. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి విశ్వాసం చూపిస్తే వాళ్ళు గెలుస్తారు. హల్లెలూయా. అర్థమైందా? సంఘములో ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, క్రీస్తుకు లోబడి ఎవరైతే విశ్వాసంలో జీవిస్తారో వారికి వాడబారిన కిరీటం వస్తుంది. దానికోసం మనం ప్రయాసపడాలి. దానికోసమే మనం గెలుపును మనం స్వతంత్రించుకోవాలి. విశ్వాస జీవితంలో గెలుపును మనం స్వతంత్రించుకోవాలి. మనం ఎలా ఉన్నామో అని నేటి దినంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు యేసుక్రీస్తుని మరణము, ఆయన యొక్క శ్రమను, ఎందుకు ఆయన యొక్క పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటే చాలా దగ్గర మనకు దేవుని దగ్గర వెళ్ళాలంటే అసలు మన వల్ల కాదు. వాళ్ళు చాలా భయపడ్డారు. ఆ కొరింథీ పట్టణంలో ఉన్నవారు ఆ చుట్టూ తిరిగి పోవాలంటే చాలా భయపడ్డారు. ఎందుకంటే దొంగల బెడద ఒకటి, వాతావరణం సరిగ్గా ఉండదు, తుఫాన్లు ఉంటాయి, అలాగే దొంగలు ఉంటారు, సముద్రపు దొంగలు ఉంటారు. తీసుకోపోయింది లాభంగా వస్తుందని లేదు, తిరిగి క్షేమకరంగా చేస్తామా అనేటువంటి భరోసా లేదు. 200 కిలోమీటర్లు సముద్ర ప్రయాణం అంటే ప్రయాసతో కూడింది. కానీ దగ్గరి మార్గం ఏంటో తెలుసా? వాళ్ళకి ఇష్టమొస్తున్నటువంటి మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. 4.5 కిలోమీటర్లు నడిచి వెళితే, లేకుంటే వాళ్ళు బండ్లు కట్టుకొని బండ్లో వెళ్తే, లేకుంటే దాన్ని మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ సముద్రం నుంచి ఆ సముద్రానికి వాళ్ళు
ఒక చిన్న కాలువను తవ్వుకున్నారు. ఒక ఓడ వెళ్తుంది, మధ్యలో ఒక 2 దగ్గరలో మాత్రము కొద్దిగా వెడల్పు చేసుకున్నారు. ఇటుపక్క నుంచి వచ్చేది, అటుపక్క వెళ్ళేది. అలా సులభమైనటువంటి మార్గముని అక్కడ చూపిస్తూ అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట ఏం తెలుసా? మనమైతే రక్షణ పొందుకోవడానికి చాలా ప్రయాసపడాలి. ఆయన యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన గుండా మనము ఎక్కడి నుంచి పాపములో నుంచి దేవుని మార్గంలోనికి, పరలోకానికి చేరడానికి చాలా దగ్గర మార్గమని ఆయన చెప్పి ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, ఎంత సులభమైన మార్గమో కదా దేవుని దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలంటే. ఆ నమ్మకము, ఆ విశ్వాసాన్ని మనము కొరింథీ పట్టణంతో చెప్తున్నాడు. మీరు స్థిరంగా ఉండండి విశ్వాసంలో. ఆ 3వ అధ్యాయం అంటాడు, కొరింథీ 3వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. దేవుని ఆలయము మీరే కదా అంటాడు. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగురా. ఆ సంఘానికి చెప్తున్న మాట. ఈరోజు మీరు దేవుని దగ్గరికి వచ్చారు. దేవునిలో ఇప్పుడు ఎవరు అంటే సంఘములో మీరు ఎలా ఉండాలంటే దేవుని ఆలయం మీరే. హల్లెలూయా. ఇది కాదు కట్టుబడినటువంటి ఈ ప్రాంతం, ఇది ఈ గోళ్ళ కాదు. సంఘం అంటే మనమే సంఘం. హల్లెలూయా. మనం ఈ దేని చేత కట్టబడ్డామంటే యేసుక్రీస్తు శిలువ రక్తం చేత కట్టబడ్డాం. చాలా దగ్గర మార్గంలో దేవుని ఎరిగాం. మనకు ఆచారాలు లేవు, ఆచార వ్యవహారాలు లేవు, కులాలు మతాలు అడ్డురావు. కేవలము యేసుక్రీస్తు నామంలో ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు అందరికీ ఎస్. భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని తెగలు ఉన్నాయో, ఎన్ని వర్గాలు ఉన్నాయో, ఎన్ని వర్ణాలు ఉన్నాయో, అన్ని వర్ణాలకి సంబంధించినటువంటి మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ మార్గం కూడా వెళ్తే దేవుని దగ్గరికి చాలా దగ్గరగా వెళ్ళిపోతాం. ఆ ఇస్టిమస్ గురించి, అక్కడ జరిగే గేమ్ గురించి, అక్కడ జరిగేటువంటి ఆ గేమ్లో గెలుపొందిన వారి యొక్క బహుమతి గురించి ఆయన చెప్తూ అనేక విషయాలు చెప్పాడు. మీరు కేవలము ఈ పరుగు పందెములో తాత్కాలికంగా వచ్చేటువంటి ఈ ఒలీవ ఆకుల ద్వారా చేయబడినటువంటి కిరీటం కోసం ఇంత ప్రయాసపడుతున్నారే, కానీ యుగ యుగములు తరతరములు మన మీద ఒక కిరీటం వాడని కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. దానికోసం మనం ప్రయాసపడదాం ప్రియ సంగమా అని ఆ కొరింథీ సంఘాన్ని చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఏమైనాడు ఆయన? యేసు ప్రభు వారు ఆయన ఇస్తిమస్కి సాదృశ్యంగా ఉన్నాడు. చాలా దగ్గరగా దేవునికి మనల్ని దేవుని దగ్గరికి చేర్చడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. కేవలము నీ విశ్వసిస్తే ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధాన్ని అయ్యా ఇంకా నేను చేయను. అందుకనే కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటారు. ఈరోజు అటు విశ్వాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆ దగ్గర మార్గమును మనం కలిగి ఉన్న దానికి విశ్వాసంతో జీవిద్దాం. ఆయన మనల్ని వాడబారని కిరీటంతో దేవుడు మనల్ని నింపుతాడు. దేవుడి కొద్ది మాట దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.